సెల్ కొని పెట్టింది మాత్రం. సెల్ లేనప్పుడు ప్రార్థనకు వచ్చింది వాడు. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుని ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం, ప్రభువాని స్తుతిద్దాం. స్తుతులకు పాత్రుడా ని స్తుతిద్దాం. దయగలిగిన నాయన, కృప కలిగిన మా యేసయ్యా ని కొందనాలు. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడుకుంటారో దేవాని కొందనాలు వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన మా ప్రభు, మా మధ్యలో మీరున్నందుకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడుకుంటారు వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన తండ్రి, మా మధ్యలో మీరున్నందుకై స్తోత్రాలు. మా తోడుగా ఉన్నందుకై మా నీడుగా, మా అండగా, మా ఆశ్రయముగా, కొండగా, కోటగా, శైలముగా మీరున్నందుకై స్తోత్రం, 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 స్తోత్రం. దేవా, గత వారమంతా కాపాడినందుకే స్తోత్రాలు. మరొక పునరుద్ధాన దినాన్ని, ప్రభు దినాన్ని, పాద సన్నిధి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రం, స్తోత్రం. దేవాన్ని కొందనాలు, స్తోత్రాలు. అయ్యా, గత వారమంతా కాపాడారు, పోషించారు, బ్రతికించారు నాయన. ఆరోగ్యం, ఆయుష్, కృపాక్షేమములు ఇచ్చారు నా తండ్రి. నీ కొందనాలు ప్రభా, సహాయం చేశారు. అదే రీతిగా నా ప్రభా దేవా, రాబోతున్న వారములు కూడా నీ కృపాక్షేమములు దయచే నాయన. దేవా, నీ కొందనాలు ఉన్నావని, నువ్వు మాకు తోడుగా ఉన్నావని తెలియచే ప్రభా. నువ్వు లేకపోతే నాయన మా ఆరాధన వేస్ట్, మా పాటలు వేస్ట్ నాయన. ఇక్కడ కూడుకోవటం కూడా వేస్ట్ ప్రభా. నువ్వు మాకు తోడుగా ఉన్నావని తెలియచేయండి. పరిశుద్ధాత్ముడా, బలమైన నీ హస్తము చాపి అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు జరిగించండి, మహత్కార్యములు జరిగించండి నాయన. రాతి హృదయాలను మార్చండి. బలమైన నీ హస్తము చాపి రోగులను స్వస్థపరుస్తున్నందుకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కఠిన గుండెలను మారుస్తున్నందుకై స్తోత్రం, స్తోత్రం. దేవా, ప్రతి అవసరత బిడ్డలు తీరుస్తున్నందుకై స్తోత్రం, స్తోత్రం. దేవా, రాబోతున్న వారములో కూడా రెక్కల నీళ్ళు భద్రపరుస్తున్నందుకై స్తోత్రం, 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 స్తోత్రం నాయన. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు, వందనాలు ప్రభా. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. తెలియగా గత వారమంతా ఆలోచనలో, తలంపులో, క్రియలలో, మాటల్లో మేము చేసిన ప్రతి పాపాన్ని, ప్రతి అతిక్రమాన్ని నీ రక్తములో కడుగుతున్నందుకై స్తోత్రాలు. ఎంత ఘోర పాపినైనా, ఎంత ఘోర పాపినైనా చెంత చేర్చుకుంటున్నావు నాయన. అయ్యా, నీ రక్తములో కడుగుతున్నందుకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మరి ఒకసారి నాయన పునరావృతం కాకుండా, మరలా పాపములోకి వెళ్లకుండా ప్రభా, నీకు వందనాలనే కుక్క వాంతికి తిరిగినట్లు తీసుకోకుండా, కడగబడిన పంది నాయన మరలా బరులకుండా ప్రభా, పరిశుద్ధంగా నీ కోసం బ్రతకడానికి శక్తి దయచేయండి నాయన. ఆత్మ బలము దయచేయండి, అగ్ని బలము దయచేయండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. కృపాక్షేమములు దయచేయండి. నీ ఆత్మతో నింపండి. ఆత్మ లేనివాడు నా వాడు కాదను. నీ ఆత్మతో నింపండి, అగ్నితో నింపు నాయన. అయా, నీ స్తోత్రాలు, నీ సన్నిధి దూతలను తోడుగా నుంచండి. ఈ గృహాల మీద నీ రక్త ప్రోక్షణ ఉండునుగాక, నీ రక్త ప్రోక్షణ ఉండునుగాక, నీ రక్త ప్రోక్షణ ఉండునుగాక నాయన. స్తోత్రం, స్తోత్రం. సంహారుడు, దుష్టుడు, శక్తులు పాతాళములు బంధించబడునుగాక. నీకు వ్యతిరేకంగా లేస్తున్న నోరులను, నీకు వ్యతిరేకంగా లేస్తున్నటువంటి శక్తులను పాతాళంలో బంధిస్తున్నందుకై స్తోత్రాలు నాయన. నువ్వు బంధించబోతే మేము ప్రభా ఈ లోకంలో జయించలేవయ్యా. సహాయం చేస్తున్నందుకే వందనాలు తండ్రి. అనేకులకు రక్షణ దయచేయండి. రక్షణ కోరుకునే వారికి నేను రక్షణ ఇస్తాను. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడునున్నావు ప్రభా. నమ్మని వానికి నరకము అని సెలవిచ్చారు నాయన. అయ్యా, నువ్వు మా దేవుడు అని నమ్మి ప్రభా రక్షణ పొందడానికి సహాయం చేయండి ప్రభా. బాప్తిసం పొందడానికి సహాయం చేయండి నాయన. బాప్తిసం లేని వారు బాప్తిసం తీసుకున్నట్టుగా సహాయం చేయండి. సిద్ధపడి ఉండడానికి సహాయం చేయండి ప్రభా.
దయగలిగిన మా తండ్రి నీకు వందనాలు అయ్యా. అయ్యా ఈ మధ్యాహ్న కాలంలో ఈ ఉదయ కాలంలో నీ పాదసంతులు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. హృదయాలను నీ ఆత్మతో నింపండి నాయన, నీ ఆత్మతో నింపండి అయ్యా, నీ ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపండి, నీ వాక్యముతో నింపండి, నీ జీవముతో నింపండి ప్రభువా. మీరు తాకండి నాయన, మీరు దర్శించండి ప్రభువా. కనుల ద్వారా నాయన, దర్శనము ద్వారా, కళల ద్వారా, స్వప్నుల ద్వారా మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడి బిడ్డలను బలపరచండి, అనేకులను ఆకర్షించండి ప్రభువా. మేము పిలిస్తే ఎవరు రారయ్యా, నిశ్చితమైతే మీరు పిలవండి, మీరు దర్శించండి. జ్ఞానులను ఆకర్షించిన నక్షత్రముగా మీరు ఆకర్షిస్తున్నందుకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పిల్లలను పిలిచిన దేవదూతగా మీరు ఉన్నందుకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ధైర్యాన్ని, కృపను, క్షేమాన్ని, ఆశీర్వాదాలు అనుగ్రహిస్తున్నావు. భౌతిక సంబంధం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఆత్మలో బలపరచండి, ప్రార్థన నేర్పండి నాయన. ప్రార్థన రావట్లేదు ప్రభు బిడ్డలకి, ప్రార్థన నేర్పండి, ప్రార్థన నేర్పండి, వాక్యం నేర్పండి, విశ్వాసం దయచేయండి నా. విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించువాడా మా యేసయ్యా నీకు వందనాలు. విశ్వాసం దయచేయండి, ఉన్నావనే విశ్వాసం, మాకు సహాయం చేస్తావని విశ్వాసం ప్రభువా నీకు వందనాలు. నీకన్నా మిన్నయని వారు లేరని ప్రభువా, నువ్వు తప్ప మాకు సహాయం చేయగలిగిన వారు ఎవరు లేరని విశ్వాసం దయచేయండి. నరకము తప్పించిన దేవుడవు నీవేనని విశ్వాసం దయచేయండి నాయన. పాపములు క్షమించిన అధికారములు దేవుడని విశ్వాసం దయచేయండి ప్రభువా. వాక్యం మీద ఆనుకున్నట్టుగా సహాయం చేయండి ప్రభువా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ క్రమముగా ఆరాధన జరిగించమని యేసయ్య గారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదువు అందరూ ఆమేన్. హల్లెలూయా.